గాయ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నానండి. ఈ వీడియో ఏంటి అంటే ఐఎమ్ గోయింగ్ టు షో యూ గాయ్స్ వాట్ ఆర్ ఆల్ ద ఎక్విప్మెంట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్యాక్ ఫర్ అవర్ ట్రిప్ అనమాట. అంటే కెమెరా ఎక్విప్మెంట్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను, ఏవేవి తీసుకెళ్తున్నాను అని చెప్పి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ వన్ గాయస్, మీరు అన్బాక్సింగ్లో చూసారు కదా, ఇట్స్ గింబల్ ఫర్ ఫోన్. ఐ డోంట్ నో ఇప్పుడు ఫోన్ గింబల్ ఎంత వాడతాను అని చెప్పి, బట్ ఇన్ కేస్ కనుక వాడితే, ఒకవేళ హెలికాప్టర్ రైడ్స్లో కానీ అట్లా టూర్కి ఆ ఫోన్తో తీయాల్సి వస్తుంది అంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్స్కి నా ఫోన్ వెరీ గుడ్ రైట్ గైస్, జూమ్ ఇన్ జూమ్ అవుట్స్. సో అందుకోసమని ఇదన్నమాట. దిస్ ఈజ్ వే టూ స్ట్రాంగ్. ఆ గాలికి దేనికి ఎగరకుండా చాలా టైట్గా ఉంటుంది అనమాట ఇదైతే. సో అందుకని గింబల్ తీసుకున్నా. ఇది గింబల్ ట్రైపాడ్ గైస్, ఇలా పెట్టుకోవచ్చు గింబల్ ట్రైపాడ్. అండ్ దిస్ ఈజ్ ద గింబల్, వెరీ సాఫ్ట్ స్మూత్ గింబల్ పీపుల్. అండ్ అన్నిటికీ యూఎస్బిసి ఛార్జింగే. అండ్ మనం ఫోన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆపరేషన్స్ అంతా ఇక్కడే అవుతుంది. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్కి, ఇది టర్న్ ఆన్కి, ఇది రొటేషన్కో లేదా ఇట్లా అనడానికో ఏదో. ఇది వచ్చి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడ్స్ అనమాట. అండ్ ఇదేంటో నేను ఇంకా గూగుల్ చేయలేదు గైస్, మధునే చెప్పాలి ఇది. అండ్ ఇది పెట్టుకోవడానికి స్టిక్, ఫోన్ తగిలించుకునే స్టిక్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద గింబల్. ఇలా పట్టుకొని వీడియో తీసే వాళ్ళందరూ యూస్ చేస్తారు చూడండి గైస్, ఇట్లాంటిదే అనమాట. దిస్ ఈజ్ ఫ్రమ్ DJI2. సో దిస్ ఈజ్ వన్ ఐఎమ్ ప్యాకింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది వేరే దాంది గైస్ యాక్చువల్లీ. The next one is this one guys, Osmo Insta360. Insta360 ఎందుకు అంటారా, వీ హ్యావ్ అ రైడ్ అనమాట కువాయ్ ఐలాండ్లో. బోట్ రైడ్ అంటారు దాన్ని, బోట్ రైడ్ అంటారు అనమాట, నపాలి కోస్ది. సో అక్కడ కేవ్స్లో అంతా తీసుకెళ్తారు. ఐ వాంట్ టు యూజ్ Insta360 టు కవర్ ద ఎంటైర్ వ్యూ అనమాట, లైక్ టోటల్ వ్యూ కవర్ చేయడానికి నేను తీసుకుంటున్నాను. సో యాజ్ ఐ మెన్షన్డ్ పీపుల్, నేను అన్నీ కొనుక్కున్నా అని చెప్పా కదా, ఇది X2 వర్షన్. నా X3 X4 ఏదో కూడా వచ్చినట్టున్నాయి. పెద్ద స్క్రీన్ అనమాట, ఇది చిన్న స్క్రీను, బట్ స్టిల్ దిస్ విల్ ఆల్సో డూ ద వర్క్. మొత్తం 360 డిగ్రీస్ కవర్ చేస్తుంది. మనకి ఎలా కావాలంటే అలా చూపెట్టుకోవచ్చు అనమాట వీడియో. ఇక్కడ కెమెరా ఉంటుంది, ఇక్కడ కెమెరా ఉంటుంది అనమాట, విచ్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఇట్ కమ్స్ విత్ దిస్ స్టిక్, ఇన్స్టా స్టిక్ వస్తుంది, పొడుగ్గా ఉంటుంది గైజ్. ఇది ఇన్విజిబుల్ స్టిక్ అంటారు దీన్ని, దీంతోనే వస్తుంది. మనం ఇలానే పెట్టుకొని షూట్ చేస్తే కూడా ఎవరో మనల్ని షూట్ చేసినట్లు ఉంటుంది, కానీ మనల్ని మనం షూట్ చేసుకున్నట్లు ఉండదు అనమాట. ఎందుకంటే ఇట్స్ కాల్డ్ ఇన్విజిబుల్ స్టిక్ రైట్. సో ఇది కనిపించదు చేతిలో, ఇలా ఉంటుంది అనమాట, ఇలా పెట్టుకొని తీసుకుంటుంటే. సో దట్స్ వన్ గుడ్ అడ్వాంటేజ్ విత్ Insta360. ఐ లవ్ సమ్ షార్ట్స్ అనమాట. కొన్ని చోట్ల డ్రోన్ షార్ట్స్ లాగా యూస్ చేయొచ్చు గైజ్ Insta360తో. మనం గనక ఒక 70 inches ట్రైపాడ్ స్టిక్ అలా తీసుకున్నాము అంటే యూ కెన్ గెట్ ఈజీలీ డ్రోన్ షాట్స్ లాగా వస్తాయి అన్నమాట. దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ Insta360. ఇది వచ్చి మంచిగా ఇలా కేస్తో వస్తుంది పీపుల్. ఇక్కడ మనము SD కార్డ్స్ ఏమన్నా వైర్స్ చార్జర్స్ పెట్టుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ రియల్లీ గుడ్. సో దిస్ ఈజ్ మై సెకండ్ వన్. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మధుస్ GoPro. తిను డ్రైవ్ చేస్తూ ఉంటాడు కదా గైస్, కార్లు అలాంటివన్నీ. సో హీ ప్రిఫర్స్ హ్యావింగ్ GoPro అనమాట. అందుకే కార్కి స్టిక్ చేసే ఇది అనమాట ఉంది. సో లాంగ్ రైడ్స్ అట్లా వెళ్ళినప్పుడు ఇఫ్ యూ వాంట్స్ టు కవర్ ద రోడ్, టైమ్ ల్యాప్స్ పెట్టి అలాంటి టైంలో ఇది చాలా బాగా పనికొస్తుంది అనమాట. అందుకని ఈ GoPro. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద GoPro ఫర్ సంథింగ్ ఎల్స్ ఇన్ దిస్ ఈ దీంట్లో. ఏంటి అంటే నేను స్విమ్ విత్ షార్క్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో దట్ అండర్ వాటర్ వెళ్ళినప్పుడు ఐ వాంట్ టు షో యూ గైజ్ ద షార్క్స్ అనమాట. అప్పుడు ఇది తీద్దాం అనేసి అనుకుంటున్నాను యూస్ చేసి GoPro. అందుకని GoPro ఈజ్ ఫర్ అండర్ వాటర్ అండ్ యాజ్ వెల్ యాజ్
స్నార్క్లింగ్ కూడా చేస్తానన్నమాట కువాయ్ ఐలాండ్లో. సో స్నార్క్లింగ్ చేసేటప్పుడు స్నార్క్లింగ్కి తీసుకుంటాను, షార్క్స్తో స్విమ్ చేసేటప్పుడు షార్క్స్ని తీస్తాను అనమాట. అందుకు అండ్ డ్రైవ్స్కి ముందర కార్కి స్టిక్ చేసేస్తాం, రెంటల్ కార్కి. సో దట్ ఇట్స్ అ వెరీ గుడ్ వ్యూ వస్తుంది, ఎందుకంటే ఎవ్రీవేర్ ఇట్స్ ఎ ప్యారడైజ్. And my next one is Osmo Pocket, DJI Osmo Pocket. కానీ మధు దీన్ని పిలవడం స్నేక్ కెమెరా అంటాడు, ఎందుకంటే దానంతటా అది మంచిగా ఇదవుతుంది గైస్, తిరుగుతూ ఉంటుంది గింబల్ లాగా. సో నేను చెప్పా కదా ఇది నాది ఓల్డ్ వర్షన్ అని. ఓల్డ్ వర్షన్ అంటే ఆస్మో పాకెట్ 2 అనుకుంటాను అది. ఇప్పుడు ఆస్మో పాకెట్ 3 or 4 ఎంతో ఉంది. ఇట్ హ్యాస్ లైక్ ఎ బిగ్ స్క్రీన్. ఇదిగోండి గాయస్, ఇక్కడ నాది స్మాల్ స్క్రీన్ కదా గాయస్, ఇప్పుడు పెద్ద స్క్రీన్ వచ్చిందనమాట. అండ్ యూ కెన్ షూట్ ఇన్ బోత్ ద వేస్, హారిజాంటల్గా షూట్ చేయొచ్చు, వర్టికల్గా షూట్ చేయొచ్చు. నాది మొత్తం వర్టికలే అనమాట, ఆప్షన్ లేదు నా దాంట్లో. రెస్ట్ ఎవ్రీథింగ్, ఆల్ ద ఆపరేషన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కమ్స్ విత్ USB-C చార్జర్. అండ్ ఇక్కడ మనము SD కార్డ్ పెట్టుకోవడానికి నేను 1 TB SD కార్డ్ తీసుకున్నాను. ఐ హోప్ ఇట్ విల్ బీ ఎనఫ్, బట్ లెట్స్ సీ. ఇంకొక 250 GB 2 ఉన్నాయి, చాలా అనుకుంటున్నాను అనమాట. సో అది ఈ రెడ్ కనిపించేది ఫోటో క్లిక్ చేసడానికి, రికార్డింగ్ క్లిక్ చేయడానికి అనమాట. అండ్ ఇది ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది లెన్స్ అనమాట, ఇది ఆటోమేటిక్గా తిరుగుతుంది. అండ్ నా కొత్త దాంట్లో ట్రాకింగ్ ఆప్షన్ అంతా ఉందంట. ఇది కూడా DJI. ఐ లవ్ DJI ప్రోడక్ట్స్ గైజ్, ఎందుకో తెలీదు, వ్లాగింగ్కి చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ మై న్యూ ట్రైపాడ్ అనమాట. దిస్ విల్ ఓకే, ఇది మెయిన్గా ఆస్మో పాకెట్ కోసమే తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ ఇది లేకుండా అదొకటే చేతిలో పట్టుకొని కూడా చేయొచ్చు, యూ కెన్ డూ దాట్ ఈదర్. బట్ ఇది ఉంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది కదా. ఎందుకు అంటే దిస్ ఈజ్ సో స్ట్రాంగ్, పెట్టేసి నేను దూరంగా వెళ్ళి కూడా మాట్లాడగలిగేలాగా, మధుని అడగకుండా అట్లా, ఆర్ మేమిద్దరం ఫొటోస్ తీసుకోవాలన్నా అట్లన్నా ఇది బాగా పనికి వస్తుంది కదా అని చెప్పి ఐ హ్యావ్ బాట్ వెరీ నైస్ సెల్ఫీ స్టిక్ అనమాట. ఇది బోత్ సెల్ఫీ స్టిక్ యాజ్ వెల్ యాజ్ ఎ ట్రైపాడ్ స్టాండ్. అండ్ దీనికి ఇలా కవర్లో వస్తుంది గాయస్ ఇది. అండ్ లోపల ఇంకొక వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఇస్తాడనమాట. ఇప్పుడు ఇస్తున్నాడు, అప్పుడు ఉంది. అండ్ ఇది DJI దీంతో వచ్చిన చిన్న బుడ్డి ట్రైపాడ్ అనమాట. మనం టేబుల్ పైన ఎప్పుడైనా కూర్చున్నప్పుడు ఇది పెట్టుకొని ఫుడ్ తినేలాగా. సో దిస్ ఈజ్ మై ఆస్మో పాకెట్. అండ్ దానికి వచ్చిన కవర్ గైస్ ఇది. సో USB-C అగైన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇది వచ్చి DJIది మైక్ అనమాట. సో ఇలా మైక్. అండ్ దీన్ని సింక్ చేసేసుకున్నాను నేను. సో నేను షూట్ చేస్తూ కూడా అక్కడ మైక్ తీసుకెళ్ళచ్చు. ఇట్స్ అ స్టైలిష్ మైక్, మనకు ఫర్ వచ్చి మైక్ లాగా ఉన్నది. ఇది లేకపోయినా కూడా ఇట్స్ వెరీ గుడ్ గైస్, యాక్చువల్లీ చాలా బాగుంటుంది ముద్దుగా. సో ఇది ఒక మైక్. అండ్ ఆల్సో ద నెక్స్ట్ వన్ ఈజ్ మై ట్రాన్స్మిటర్. ఇది వచ్చి అన్ని ఇక్కడ ఉండే ఎక్విప్మెంట్ అంతా USB-C కనెక్టెడ్ గాయస్. సో USB-C ట్రాన్స్మిటర్ తీసుకున్నాను. మనం SD కార్డ్ దీంట్లో పెట్టేసి నా ఫోన్కి ఇది గుచ్చేసినానంటే అన్ని ఫైల్స్ అన్నీ కాపీ అయిపోతాయి. ఇఫ్ ఐ వాంట్ టు డూ ఎడిటింగ్ ఇన్ మై ఫోన్, విచ్ ఐ ప్రిఫర్. ల్యాప్టాప్లో చేయని పీపుల్, నేను నా ఫోన్లోనే చేసుకుంటా ఎడిటింగ్. సో పనికి వస్తుందని చెప్పి ఇది సింపుల్గా ట్రాన్స్మిటర్ లాగా తీసుకున్నాను అనమాట అమెజాన్లో. అండ్ దిస్ ఈజ్ ద SD కార్డ్. యాక్చువల్లీ ఇది నవేడేస్ మనదంతా మైక్రో SDసే కదా గైస్. రెగ్యులర్ SDs నాకు తెలిసి ఎక్కడా లేదు మోస్ట్ ఆఫ్ ద ఎక్విప్మెంట్కి. బట్ నేను కొన్న దానికి ఇది కూడా వచ్చింది. అండ్ మనం మైక్రో SD ఇందులో పెట్టేసి యూ కెన్ కనెక్ట్ టు యువర్ ల్యాప్టాప్ టు ట్రాన్స్ఫర్ ద ఫైల్స్ అనమాట, కావాలి అంటే. అందుకని ఇదన్నమాట. అండ్ దిస్ ఈజ్ మై USB-C చార్జర్. అండ్ డెఫినెట్లీ ఇట్లాంటి ఒక 5-6 కావాలి, ఎందుకంటే ఇన్ని అట్ ఏ టైం ఛార్జ్ చేయాలంటే డెఫినెట్లీ కావాలి పీపుల్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫోన్ మైక్ పీపుల్. ఎప్పుడన్నా ఛార్జ్ అయిపోయి ఫోన్తో కనుక రికార్డ్ చేయాలంటే దాని మైక్ ఇది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డోంట్ లాఫ్ గైస్. అబ్బాయిలు ఎవరన్నా చూస్తుంటే నవ్వకండి. ఇది నైట్ పూట సెల్ఫీ తీసుకోవాలి అంటే
లైటింగ్ అనమాట, నైట్ సెల్ఫీస్ కోసమని ఫోన్ క్లిప్కి విత్ ఇది వస్తుంది. ఫొటోస్ బాగా వస్తాయి గైస్, ఫొటోస్ బాగా రావడమే ఇంపార్టెంట్. అండ్ దిస్ వన్ ఈజ్ ఇన్స్టా 360 రొటేటర్ అనమాట. ఇలా పెట్టుకొని ఇలా తిప్పామంటే ఇన్స్టా 360ని పైనుంచి అన్ని తిరిగినట్లు డ్రోన్ షాట్ రౌండ్ సర్కిల్ మూమెంట్స్ వస్తాయి అనమాట. దాట్ ఈజ్ దిస్ వన్. ఇన్స్టా 360కి అటైనా కనెక్ట్ చేసుకోవచ్చు, ఇటైనా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి. సో ఓకే, నా దీనికి నేను ఇప్పుడు ఒక పెద్ద బ్యాగ్ చూడాలి, అంతా ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ అంతా ఒక దాంట్లో పట్టేసేలాగా చూడాలన్నమాట నేను. సో దట్స్ ద ప్లాన్. ఐ హోప్ మీ అందరికీ నా ఈ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకేమైనా వీటిలో క్వశ్చన్స్ ఉంటే నన్ను అడగండి, నేను చెప్తాను. కాకపోతే దానికి మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి పీపుల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్, గుడ్ నైట్.